హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెయిన్బో టైర్స్. ఈ వీడియోలో ఆల్రెడీ ప్రీ ప్లీటెడ్ శారీని ఎట్లా కట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ప్రీ ప్లీటెడ్ చేసి ఉన్న శారీని ఎట్లా కట్టుకోవాలో చాలామందికి తెలియక రాంగ్ వేలో కట్టుకుంటారు. మళ్ళీ ఆ శారీ సరిగ్గా కుదరక డిసప్పాయింట్ అవుతారు అనమాట. సో ప్రీ ప్లీటెడ్ శారీని ఎట్లా ఓపెన్ చేయాలి, ఫస్ట్ ఎక్కడ టక్కిన్ చేయాలి, కరెక్ట్ వేలో ఎట్లా కట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇది వచ్చేసి ఆల్రెడీ ప్రీ ప్లీట్ చేసి పెట్టున్న శారీ అనమాట. మనకి ఇట్లా కనిపిస్తుంది కదా ప్రీ ప్లీటెడ్ శారీ. ఫస్ట్ దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకునేటప్పుడు కూడా పిన్స్ అవన్నీ ఏం రిమూవ్ చేయొద్దు. ఏం రిమూవ్ చేయకుండా జస్ట్ శారీ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసుకోవాలి. కంప్లీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ వేసి సెంటర్ ప్లీట్స్ ఫస్ట్ సెంటర్ ప్లీట్స్ పార్ట్ ఒక్కటి తీసుకొని సెంటర్లో పెట్టి సెట్ చేసుకోవాలి. టక్కిన్ చేయొద్దు, జస్ట్ సెంటర్లో పెట్టి కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. చూసినారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ అన్నీ కూడా సెంటర్లో పెట్టి చూసుకోవాలి. ఇప్పుడు మిగతా పార్ట్ ఫస్ట్ పార్ట్ ఏదైతే మనం రౌండ్గా చూడతామో ఆ పార్ట్ ఎక్కడ టక్కిన్ చేస్తే ప్లీట్స్ అనేవి సెంటర్లో వస్తున్నాయి అనేది మనం పాయింట్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ టక్కిన్ ఎక్కడైతే చేస్తామో అది కొంచెం లెఫ్ట్ కూడా రావచ్చు, కొంచెం రైట్ కూడా రావచ్చు. సో మనం లెఫ్ట్ రైట్ కొంచెం రాంగ్ చేస్తే ప్లీట్స్ అనేవి మిడిల్లో రావు. సో ఫస్టే ప్లీట్స్ మిడిల్లో పెట్టుకుంటే ఒక రౌండ్ తిప్పిన తర్వాత అది ఎక్కడ టక్కిన్ చేసి వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. నాకేమో టక్కిన్ చేయడం అనేది అంత కార్నర్కి స్టార్ట్ అయింది. ప్లీట్స్ సెంటర్లో పెట్టినప్పుడు నాకు టక్కిన్ పాయింట్ అంత కార్నర్లో స్టార్ట్ అయింది. సో నేను అంత కార్నర్ నుండి టక్కిన్ చేయడం స్టార్ట్ చేసినాను అనమాట. సో మీకు అక్కడ ప్లీట్స్ సెంటర్లో పెట్టినప్పుడు కొంచెం లెఫ్ట్కి వస్తే లెఫ్ట్కి టక్కిన్ చేసుకోండి ఫస్ట్ పాయింట్. ఇక్కడ మీరు మిస్టేక్ చేసినట్టయితే ప్లీట్స్ అనేవి సెంటర్లో రావు. సో మీ శారీ లుక్ అనేది కూడా మొత్తం క్లమ్జీగా అయిపోతుంది. చూసినారు కదా. ఇప్పుడు ఒక రౌండ్ తిప్పేసుకున్న తర్వాత జస్ట్ శారీని జస్ట్ సపోర్ట్ కోసం అట్లా టక్కిన్ చేయాలి. ఇప్పుడే కంప్లీట్గా టక్కిన్ చేయొద్దు. ప్లీట్స్ జస్ట్ ఒక సపోర్ట్ కోసం, శారీ మొత్తం కట్టే ముందు ఒక సపోర్ట్ కోసం టక్కిన్ చేయాలి. ఇప్పుడు పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో అది ఒక రౌండ్గా తీసుకొని లెఫ్ట్ షోల్డర్ మీద వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం జస్ట్ షోల్డర్ మీద వేస్తున్నాం అంతే, పిన్ చేయట్లేదు, ఇప్పుడే సెట్ చేయట్లేదు. జస్ట్ షోల్డర్ మీద వేసి అట్లనే ఉంచాలి. పిన్ అనేది అస్సలు ఇప్పుడే చేయొద్దు. ఇప్పుడు పళ్ళు ఎంత సైజ్ కావాలి అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి పళ్ళు ఎక్కువ కిందికి ఇష్టం, కొంతమందికి కొంచెం పైకి ఇష్టం. సో ఇక్కడ పిన్ ఎక్కడ పెట్టుకున్నా సరే ప్లీటింగ్స్ అది మనం కొంచెం పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు లెంత్. సో మనం పళ్ళు లెంత్ అనేది ఒకసారి చూసుకొని ఎంత కావాలో అంత అక్కడి వరకు ఉంచుకోవాలి. ఇప్పుడే కూడా పిన్ చేయొద్దు. సో ఇప్పుడు మళ్ళీ మనము ఎక్కడైతే నడుము దగ్గర శారీ ఉంటుందో అది నీట్గా పుల్ చేసుకొని కింద ప్లీట్స్ ఉంటాయి కదా అక్కడ ఒక పిన్నిస్ ఉంటుంది, అది ఇప్పుడు తీసేయాలన్నమాట. ఇప్పుడు తీసేస్తే ప్లీట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. అండ్ మధ్యలో పైన 2 పిన్నిస్ ఉంటాయి, అవి తీయొద్దు, వాటిని డిస్టర్బ్ కూడా చేయొద్దు, అవి అట్లనే పెట్టేసేయాలి. కింద ప్లీట్స్ మాత్రం కింద ఉన్న ప్లీట్స్కి ఉన్న పిన్నిస్ మాత్రమే తీయాలి. సో ఇప్పుడు శారీ అంతా మంచిగా టైట్గా పుల్ చేసుకొని ఇక్కడ పిన్నిస్తో సెక్యూర్ చేసుకోవాలి. పిన్నిస్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు సైడ్ ప్లీట్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా మిగతా ఏదైతే క్లాత్ ఉంటుందో అది తీసి నడుము దగ్గర చెక్కుకోవాలి. సో ఇక్కడ నాకు క్లాత్ ఏమంత మిగలలేదు, సో నేనేం చెక్కట్లేదు. సో ప్లీట్స్ అనేవి కరెక్ట్గా అరేంజ్ చేసుకొని కరెక్ట్ వేలో అరేంజ్ చేసుకొని టక్కిన్ చేసుకోవాలి శారీ అనేది. సో దట్ ప్లీట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మిగిలిన శారీ ఏదైతే ఉందో అది టక్కిన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్తాను మీకు, మంచి టిప్, ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది కనుక మీరు మిస్టేక్ చేస్తే మీ శారీ లుక్ అనేది అంతా పోతుంది అనమాట. సో ఇక్కడ టక్కిన్ చేసేటప్పుడు మనం ఎక్కువ టక్కిన్ చేయొద్దు. ఎక్కువ గుంజి టక్కిన్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ప్లీట్ అనేది రైట్ సైడ్ అయిపోయి మీ శారీ అంతా కూడా రైట్ ప్లీట్ అంతా కూడా రైట్ సైడ్ అయిపోయి పైకి అవుతుంది. సో అందుకనే కరెక్ట్గా టక్కిన్ చేసుకోవాలి. కిందికి పుల్ చేసి కొంచెం కిందికి ఉన్నా పర్లేదు కానీ పైకి ఉండొద్దు. సో కొంచెం నేను చూపిస్తున్న విధంగా కొంచెం కిందికి గుంజి టక్కిన్ చేసుకోవాలి. కరెక్ట్గా టక్కిన్ చేసుకుంటే ప్లీట్స్ అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి. స్ట్రైట్గా ఎక్కడ నుండి మిడిల్ పార్టిషన్ నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ మిడిల్లో ప్లీట్స్ కూడా కరెక్ట్ మన బెల్లీ బటన్ దగ్గరనే టక్కిన్ చేయాలి. కొంచెం లెఫ్ట్ టక్కిన్ చేయొద్దు, కొంచెం రైట్ చేయొద్దు. కరెక్ట్గా మన బెల్లీ బటన్ ఎక్కడైతే ఉంటుందో కరెక్ట్ అదే లైన్లో ప్లీట్స్ ఉండాలి. అప్పుడే శారీ అనేది కరెక్ట్ లుక్ ఇస్తుంది. సో ఇప్పుడు నేను షోల్డర్ పైన పిన్నిస్ వేసుకోకుండా పెట్టుకున్నా కదా, ఆ కొంగు తీసి మళ్ళీ టైట్గా గుంజుకొని లెఫ్ట్ సైడ్ మీ ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని రైట్ షోల్డర్ మీద కొంగు అనేది వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కొంగుకి నేను పిన్నిస్ 2 పెట్టినాను కదా, ఆ పిన్నిస్ 2 రిమూవ్ చేసుకోవచ్చు. పైన కింద ఆల్రెడీ సెక్యూర్ చేయడానికి మనం పిన్నిస్ పెడతాం కదా శారీకి, అవి 2 పిన్నిస్ రిమూవ్ చేసి పైన బ్లౌజ్ దగ్గర
కొంగుకి అటాచ్ చేయాలి. ఆల్రెడీ అక్కడ ఒక పిన్నిస్ ఉంటుంది, అది తీయొద్దు మనం. అది తీస్తే ఏంది అంటే ప్లీట్స్ అన్నీ కూడా మెస్సీ అయిపోతాయి. ఒకవేళ మీకు తీయాలి ఆ పిన్నిస్ అని ఉంటే ఫస్ట్ బ్లౌజ్కి శారీకి కొంగుకి మొత్తం పిన్నిస్ పెట్టుకొని ఆ ఎక్స్ట్రా పిన్ ఏదైతుందో అది దిగాలి. ఫస్ట్ ఆ పిన్ను తీస్తే ఏంది అంటే కొంతమందికి అది స్లిప్ అవ్వడం వల్లనో ఇంకా వేరే ఏదైనా రీజన్ అవ్వడం వల్లనో కొంచెం అటు ఇటు అయిపోతాయి. సో ముందు జాగ్రత్తకి ఏంటంటే ఫస్టే బ్లౌజ్కి శారీకి పిన్నిస్ పెట్టుకొని తర్వాత ఆ ఎక్స్ట్రా పిన్ ఏదైతే ఉందో శారీకి అది తీయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి లుక్ అనమాట. చూసినారు కదా ఎంత నీట్గా ఓన్లీ 5 మినిట్స్లోనే అయిపోయింది. ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల శారీ మీకు వీడియో చూపించడం వల్ల 5 మినిట్స్ టైం పట్టింది. లేదు అంటే ఒక 2-3 మినిట్స్లోనే మీరు పర్ఫెక్ట్గా ప్రీ ప్లీటెడ్ శారీ అనేది కట్టుకోవచ్చు అనమాట, ఏ ఇబ్బంది లేకుండా. సో చూసినారు కదా, ఇది ప్రాసెస్. ఏదైనా కూడా మనం వేర్ చేసే విధానంలో ఉంటుంది. ఎంత ప్రీ ప్లీటెడ్ శారీ అయినా కూడా చాలామందికి కట్టుకోనికే రాక చాలా మెస్సీ లుక్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. ప్రీ ప్లీటెడ్ శారీ అయినా కూడా ఇట్లాంటి లుక్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఓన్లీ ద వే యూ వేర్ ఇట్ అంతే అనమాట. సో మీరు కరెక్ట్గా వీడియో కరెక్ట్గా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.